హాయ్ అండి. ఈ లైవ్ ఫిష్‌తో చేపల పులుసు ఎలా చేసుకోవాలో చూపిస్తాను. చూసేసేయండి. సింపుల్ అండ్ ఈజీ అండి. కర్రీ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. చేపల్ని ఇలా మట్టిలో వేసి గుల్ల తీయాలి. అప్పుడు నీచు వాసన అనేది పోతుంది. మాకు ఈ చేపలు ఇలాంటి కాలువల్లో దొరుకుతాయి అన్నమాట. కాలువలో పెరిగిన చేపలు తినటం వల్ల ఏమవుతుందంటే హెల్త్కి చాలా మంచిది అండ్ కెమికల్స్ కూడా ఏమి ఉండవు. సో చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. కత్తి పెట్టుకేసి గుల్ల గీకుతున్నాం కదా, అన్ని చేపలు ఇలా నీట్గా గుల్ల గీక్కోవాలి. ఇప్పుడు ఇలా ఒక బండరాయికేసి వాటర్ పోసుకుంటూ చేపని రుద్దుకోవాలన్నమాట. అప్పుడు దానికి ఉన్న మట్టి గుల్ల అంతా పోతుంది, నీచు వాసన కూడా ఏమీ రాదు. తర్వాత చిన్నగా ముక్కలు కట్ చేసుకోవాలి. తర్వాత చింతపండు, అల్లం, వెల్లుల్లి, కొత్తిమీర పక్కన పెట్టుకోవాలి. ఎప్పుడైనా అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది ఫ్రెష్గా చేసుకోవాలి. అప్పుడు కర్రీలోకి టేస్ట్ బాగుంటుంది. ఇట్లా చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకుని మిక్సీ వేసుకోవాలి. తర్వాత ఒక ఆనియన్ తీసుకుని చిన్న పీసెస్లా కట్ చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ రెడీ అయిపోయింది. తర్వాత ఒక కూర గిన్నె తీసుకుని కూరకి సరిపోయినంత ఆయిల్ వేసుకోవాలి. మనం కట్ చేసుకున్న ముక్కలు తీసుకుని ఈ గిన్నెలో నీట్గా అడ్జస్ట్ చేసుకోవాలి. ఇందులో స్పూన్ కానీ గెంటి కానీ ఏమీ పెట్టము కర్రీ వండేటప్పుడు. పక్కన కారం ఉంది కదా, ఆ కారంలో ఆల్రెడీ మెంతులు, జీలకర్ర, ధనియాలు, చున్నులపై, పసుపు అన్నీ మిక్స్ చేసి ఉంటాయి అన్నమాట. సో మేమేమీ సపరేట్గా తీసుకోము. కట్ చేసుకున్న ముక్కలన్నీ ఇట్లా గిన్నెలో నీట్గా అడ్జస్ట్ చేసుకున్న తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఆ తర్వాత కర్రీకి సరిపోయినంత కారం, ఉప్పు వేసుకోవాలి. మేము కొంచెం కారం ఎక్కువే తింటాం, అది గుంటూరు సైడ్ కాబట్టి ఎక్కువే తింటాం అన్నమాట. ఇందులో బెండకాయలు, మామిడికాయలు ఏం అవసరం లేదు, చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు. తర్వాత ఆనియన్ పీసెస్ వేసుకొని వాటర్ పోసుకోవాలి. మనం పక్కనే నానబెట్టుకున్న చింతపండుని నీట్గా పిండుకోవాలి. అందులో ఉన్న పల్ప్ మొత్తం బయటకు వచ్చేసేయాలన్నమాట. నానబెట్టుకుంటే ఈజీగా వస్తుంది. సో ఇప్పుడు చింతపండు మొత్తం పిండుకుని ముక్కలు నిండే అంతవరకు వాటర్ పోసుకోవాలి. సో కొంచెం ఉప్పు కారం కూడా ఎక్కువే వేసిందనమాట. సో అడ్జస్ట్ చేస్తుంది. ఇప్పుడు ముక్కలు నిండే అంతవరకు వాటర్ పోసుకోవాలంటున్నాం కదా, సో వాటర్ పోస్తుంది. ఇట్లా అన్నీ నీట్గా కలుపుకున్న తర్వాత గ్యాస్ మీద ఒక 20 మినిట్స్ కుక్ చేసుకోవాలి. 20 మినిట్స్ తర్వాత దీన్ని దించుకుని ఉప్పు కారం సరిపోయిందా లేదా అని చెప్పి టేస్ట్ చూసి ఆ తర్వాత కొత్తిమీర వేసుకోవాలి. ఇట్లా అన్నీ అడ్జస్ట్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఒక 10 మినిట్స్ కుక్ చేసుకోవాలి. 10 మినిట్స్ కుక్ చేసుకున్న తర్వాత ఉప్పు కారం అంతా పడుతుంది. గ్యాస్ ఆఫ్ చేసి అన్నంలో ఇలా తలకాయ ముక్క వేసుకుని తింటే టేస్ట్ చాలా బాగుంటుంది.